ఎవ్రీవన్. లైక్ చెప్పండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఈ పూలని ఏమంటారో తెలుసా మీకు? ఇగో ఈ పూలని ఏమంటారో తెలుసా మీకు? తెలుసా తెలియదా? బ్రహ్మకమలం. స్టోరీ తెలుసా తెలియదా? ఈ చెట్టుని బ్రహ్మకమలం అని చెబుతారు అన్నమాట. ఇటు నుంచి చెప్తా ఉండు. బాగా పూలు ఎందుకంటారా? ఏవి పువ్వులు కనపట్టలేదేంటి? ఇవి చూసారా ఎన్ని పూలు పూసినాయో? బ్రహ్మకమలం 4-5 పూలు పూసినాయి కదా. రెండు ఇదిగో ఇలా చూడండి. 2, 3, 4, 5, 6 లెక్క పెట్టండి. 7 పూలు పూసినాయి. అంటే 7ని ఏమంటారు? సప్తమాతృకలు అంటారు కదా. సరే, ఇప్పుడు మీకు ఈ స్టోరీ చెప్తాను వినండి. ఇది బ్రహ్మకమలం అన్నమాట. ఇదేంటో తెలుసా? బొడ్డు అంటారు దీన్ని. ఈయన విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మ పుట్టాడు. అందుకని దీన్ని ఈ చెట్టుని బ్రహ్మకమలం అంటారన్నమాట. ఇది బొడ్డు, విష్ణుమూర్తి బొడ్డు. ఇచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ చక్రం కూడా ఉంటుందమ్మా. ఈ పువ్వు ముడుచుంది కాబట్టి మీకు చక్రం కనపట్టలేదు. ఈ పువ్వు లోపల విచ్చుకున్నప్పుడు చూడండి చక్రం ఉంటుంది, విష్ణు చక్రం. ఓకేనా? అది భలే వాసన వస్తుంది. చూసారా? చూడండి విచ్చినప్పుడు రాత్రులు విస్తాయి. ఎలా చూస్తారు? ఈ పువ్వు రాత్రులే విచ్చుతాయి. ఎందుకంటే దేవతలందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. ఇది బెంగళూరు కదా, ఇండియా కదా. రాత్రి 8ంటికి పూలు పూస్తాయి. 8 to ఒకసారి 9 విచ్చుకుంటేప్పుడు, ఫుల్గా విచ్చుకుంటేప్పుడు 9 అవుతుంది. పీకకూడదు. ఎందుకంటే దేవతలందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. రాత్రి 12, 1 గంట 2 అయ్యేటప్పుడు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయి మన్నాడు పెట్టారు కదా. అందుకని చెట్టుకే ఉంచుతారు. ఎందుకంటే మన్నాడు పూలు పెట్టకూడదు కాబట్టి. రాత్రి పూస్తే రాత్రి పూలు కొయ్యొచ్చా? కొయ్యకూడదు. అందుకుని మాట. అది ఈ లోపల చక్రం ఉంటుంది, పడగ ఉంటుంది. రాత్రి 9ంటికి వస్తే మొగ్గ వచ్చినప్పుడు, రాత్రి 9 o'clock వస్తే అప్పుడైనా ఇగో ఇలా తీస్తే దీంట్లో చక్రం ఉంటుంది. ఇదిగో చూడండి, అదిగో చక్రం కనపడుతుంది. బ్రహ్మకమలం, లాట్ ఆఫ్ బ్రహ్మకమలాలు. చూసారా ఎన్ని ఉన్నాయో? అది కథ బాగుందా? అర్థమైందా? బ్రహ్మకమలం అని ఎందుకంటారో తెలిసిందా? ఇప్పుడు ఎందుకు కాదండి, రాత్రి పూసింది. 1 నిమిషమే ఇస్తాను టైము. బ్రహ్మకమలం స్టోరీ తెలుసా? ఇప్పుడే వీళ్ళకి చెప్పాను స్టోరీ. ఇది ఇది బొడ్డు మాట. ఇది విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మ వచ్చాడు. అందుకని బ్రహ్మకమలం అని పేరు. ఈ లోపల పడగ ఉంటుంది, చక్రం ఉంటుంది. ఇచ్చినప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. స్టోరీ బాగుందా? లైక్ అండ్ షేర్. ఓహో, హలో ఎవ్రీవన్. హరి ఓం. మీ శ్రీదేవి ఉంటా. మీ శ్రీదేవి.